యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక అంత గొప్పదైనటువంటి విషయం అన్నమాట యెహోవా కొరకు ఎదురు చూడటం అనేది. వినటానికి బాగుంటుంది, విని 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 ఉన్న మాట కాబట్టి పెద్ద ఎక్కదు, నోటికి వస్తుంది కాబట్టి గబాన ఊత పదంగా చెప్పేస్తాం కొన్ని మాటలు అంతే. బట్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ క్లైమ్ ఇట్. ఎప్పుడైతే క్లెయిమ్ చేస్తామో కుటుంబాలు అంటే ప్రియ బిడ్డల యొక్క జీవితాలు కట్టే విషయంలో, ఉద్యోగాల విషయంలో, చదువు విషయంలో, భవిష్యత్తు జీవితం ఎంతో ఉంటుంది. ఆ యొక్క విషయాలన్నింటిలో కూడా నమ్మదగినటువంటి వాడు. కొన్ని పర్యాయాలు మనకి ఎఫిషియన్సీ ఉండదు. లోకస్తులకు మనకంటే కూడా తెలివి మీరు ఉంటారు. లోకస్తులు మనకంటే కూడా జ్ఞానం విషయాల్లో ఒక అడుగు ముందు ఉండుండొచ్చు. కానీ మన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, దీనిలో ఏంటంటే మనల్ని దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోల్ని ఏ రీతిగా ప్రథములుగా దేశంలోనే ప్రముఖులుగా చేశాడో, దానియేలుని ఏ రీతిగా ప్రధాన మంత్రిగా దేవుడు చేశారో అలాగే చేస్తాడు. ఎప్పుడు అంటే డిపెండ్ అపాన్ దానియేలు తోటి ఒక విషయం చెప్పినప్పుడు దానియేలు అంటాడు కదా, అయ్యా ఇదైతే నరులకి అసాధ్యం, అయితే మర్మములను బయలుపరచగలిగినటువంటి దేవుడు పరలోకమందు ఒకడు ఉన్నాడు. చూసారా, ఎవరిని గనపరుస్తున్నాడు? దేవుని గనపరుస్తున్నాడు. అప్పటికే పెద్ద పేరు వచ్చింది దానియేలుకి. దర్శన భావం ఇంకా అంతా చెప్పగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. అయితే చెరసాల్లో ఉన్నాడు, కఠిన పరిస్థితుల మధ్యలో ఉన్నాడంటే పిలిపించారు. అందరూ ఓడిపోయారు అప్పటికే. శకునగాండ్రు ఇంకా చాలా మంది ఈ విచ్ క్రాఫ్ట్ చేసేటువంటి వారు, బ్లాక్ మ్యాజిక్ చేసి మొత్తం ఓడిపోయారు, అయిపోయారు. వాళ్ళు ప్రాణభయంతో బ్రతుకుతుంది. ఆ టైంలో దానియేలుని తీసుకుని వస్తే దానియేలు చెప్పేస్తా అలా ఏమన్నాడు? మర్మములను బయలుపరచగలిగిన దేవుడు పరలోకమందు ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గర ప్రార్థన చేసి చెప్తానండి అన్నాడు. వెన్ వి డిపెండ్ అపాన్ గాడ్, యెహోవా కొరకు ఎదురు చూచినప్పుడు ఏమొస్తుంది? నూతన బలము వస్తుంది. హల్లెలూయా. ఉపమానం కూడా చెప్పబడింది అక్కడే కదా. వారు ఎట్లాగంట దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు నీకు రెక్కలు వస్తాయి. ఏ రెక్కలు వస్తాయి అంటే పక్షిరాజు వంటి రెక్కలు వస్తాయి. రెక్కలు రావటం అంటే మనకి తెలుసు కదా, పక్షిరాజు రెక్కల్లో ఉన్న ఈకలన్నీ కూడా బాగా వృద్ధాప్యం వల్ల కానీ లేక ఇంకా ఎగిరి అలసిపోయినటువంటి పరిస్థితులను బట్టి కానీ ఈకలన్నీ కూడా పాత అయిపోయి చివికిపోయినటువంటి పరిస్థితుల్లో పక్షిరాజు వచ్చి ఇవన్నీ కూడా బాగలేదు అని చెప్పి కోపంతో తన మీదే కోపంతో తన ముక్కుతోటి ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఈక కొంచెం కష్టమైనా కానీ తనకి అసహ్యం బట్టి పెరికేస్తుంది మొత్తం. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తారు అంటే అలసిపోయి సొలిసిపోయి ఓడిపోయి కృంగిపోయి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దానికి రెక్కలను మరలా తిరిగి అనుగ్రహిస్తాడు. చొప్పులు కొట్టే సేవిస్తాడు. రెక్కలు ఎట్లా ఉంటాయి అంటే ఒక యంగ్ హాక్ ఎలాగైతే ఉంటాయో, యంగ్ ఈగిల్కి ఎలాగా అయితే ఉంటాయో, అప్పటికే ఆహారం తినక శుష్కించిపోయి లైట్ వెయిట్ అయిపోయింది. అప్పటికే లైట్ వెయిట్ అయిపోయింది, ఆహారం లేదు, తన మీద తనకే దుఃఖంతో బరువుతో భారం. అట్లాగా ఆ టైంలో దేవుడు బలమైన రెక్కలు ఇచ్చాడు. ఈకలు ఎట్లనే మెరుస్తున్నాయి అన్నమాట. ఈకలు మెరుస్తున్నాయి, బలమైనటువంటి రెక్కలు వచ్చినాయి. ఆ బలమైన రెక్కలతో ఊరికి అట్టంటే చాలు, అసలే లైట్ వెయిట్ ఉంది కదా, అట్ట ఏం చేస్తుంది? పైకి ఎగురుదురు. ఆమె చెప్తారా? హల్లెలూయా. దట్ ఈస్ అవర్ గాడ్. అందరూ ఇక్కడ పెట్టుకొని చెప్పండి అన్నమాట, దట్ ఈస్ అవర్ గాడ్. ఆమేన్. దేవుడు అన్ని కూడా తీర్చిదిద్దుతాడు. సమయోచితమైనటువంటి సహాయం
ఆయన చేస్తాడు అని ఉంది. ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన జీవితం బహుగా పాడైపోయింది. ఎంత పాడైపోయిందో, ఎన్ని రకాల కష్ట పరిస్థితుల్లో, ఎన్ని రకాల సంకట పరిస్థితుల్లో ఉన్నాడో. అయితే ఎల్లవేళలు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాడు. ఒక 35 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తున్నా. ఆయన ప్రార్థన చేస్తా ఆకాశం వైపు చేతులెత్తి దేవా, నీ అనంతమైన కృపలో కొంచెం కృప దయచేయి ప్రభా అని రాత్రంతా అడిగేవాడు. రాత్రంతా తెల్లారిపోయేది ఉదయం. చూడండి, కృప కొరకు అడిగి పాడైపోయినటువంటి ఆయన జీవితం. చక్కగా వివాహం అయింది, పిల్లలు పుట్టారు. హై లెవెల్ ఎడ్యుకేషన్ అమెరికాలో కూడా హై లెవెల్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఎంతో కష్టపడి జీవించేటువంటి ఆయన జీవితాన్ని దేవుడు, అంటే డబ్బులు రావటం ఒక్కటే కాదు, అన్ని విషయాల్లో దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బహుగా కట్టి ఆశీర్వదించి నిర్మించాడు దేవుడు. గాడ్ కెన్ బిల్డ్. దేవుడు కట్టి నిర్మిస్తాడు. బట్ ఏంటి విశేషం అంటే, మనము ఖచ్చితంగా ఆయన తట్టు చూసేవారమై ఉండాలి. ఇక్కడ ఏముందంటే కనికరము అనే మాట ఉంది. ఒక జీవితం మీదకి దేవుని కనికరము వచ్చినప్పుడు the things will happen very slowly or it may be fastly, however, whatever. ఎలాగండి అని అంటానికి లేదు. దేవుని కనికరం ఒక జీవితం మీదకి వస్తే చాలు. కనుక ఆయన కనికరం రావడం కొరకు ప్రేయర్ చేసుకోవాలి. ఇక్కడ పౌలు కూడా అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చెప్పండి? కనుక మనము అది సంగతి, అది కనికరించబడి, ఏ సహాయం ఇది? సమయోచితమైనటువంటి సహాయం, టైమ్లీ హెల్ప్ అనొచ్చు. ఎలాగైనా సరే, ఏ సమయం ఎలాగుంటుంది ఎవరికి తెలుసు అండి? ఏ సమయం ఎలాగుంటుంది ఎవరికి తెలియదు, కానీ ఏ సమయం అయినా కానీ సహాయం చేయగలిగిన దేవుడు ఉన్నాడు. మళ్ళీ ఒకసారి స్తోత్రం. హల్లెలూయా. ఏ సమయం ఎలాగుంటుంది ఎవరికి తెలియదు, కానీ ఇక్కడైతే సమయోచితమైన సహాయము కొరకు ఏంటంట, మళ్ళీ కృప అంటారు. ఎంత చక్కని మాట. కృప పొందునట్లు ఎలా ఉండాలి మనం? ఎందుకని అంటే, ఆయన మన తండ్రి, ఆయన మన దేవుడు, మన రాజు, మన రక్షకుడు. మన కళ్ళు చూడలేవు నిజమే, అయినా కానీ ఆయన తండ్రి. మనకి ఆయన ఎవరు? తండ్రి. ఆయన సమీపించగలమా? సమీపించలేవు. అయినా కానీ ఆయన నీ తండ్రి. ఆయన ప్రభావ మహత్యాలు అసలు ఎనశక్యం కానీ, అయినా కానీ ఆయన మన తండ్రి. కాబట్టి ధైర్యం కావాలి. నా దేవుడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, నా రాజు ఉన్నాడు, నా రక్షకుడు ఉన్నాడని ధైర్యము అనే మాట ఉందా మీ బైబిల్లో? చూడండి, ధైర్యముతో ఎక్కడికి ఆ సింహాసనం పేరే కృప అంట. కృపాసనము అంట. కృప సింహాసనము అన్నమాట. విడదీస్తే రెండు కలిపి కృపాసనము అని. అక్కడికి చేరుదము అనింది నా బైబిల్లో. మీ బైబిల్లో ఉందా? చేరాలా వద్దా? నడవాలా వద్దా? ఆయన తట్టు చూడాలా వద్దా? మొర్ర పెట్టుకోవాలా వద్దా? చెప్పండి. ఈ మొర్ర పెట్టడమే ఆయన దగ్గరికి చేరటం. హల్లెలూయా. 21 దినాలుగా ఈ అంశాలైతే దేవుని తట్టు చూసి మనం గోజాడి అడిగి వేడుకుంటున్నాము. ఆ విషయాలన్నింటిలో కూడా ఆయన నమ్మదగినటువంటి దేవుడై ఉన్నారు. మరొక్క మారు ఈ 4:16 ఎంత బాగుంది, చదువుకుందామా అందరూ కూడా కలిపి. 4 గనుక అంటే అంతకుముందు ఏమన్నా చెప్పారా చెప్పలేదా? చెప్పారు. He knows all our weaknesses and he has passed through
ఆల్ ద ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ ఫేసింగ్, అన్ని శ్రమలు, అన్ని కన్నీళ్ళు, అన్ని నొప్పి, బాధ అంతా కూడా హీ బోర్డ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అన్ని కూడా భరించి కూడా పాపం మాత్రం ఆయనలో ద వన్ అండ్ ఓన్లీ థింగ్. అన్ని శ్రమలు మనకు కానీ కొన్ని శ్రమలు రాని ఏం దేవుడు అనేది ఫస్ట్ ప్రశ్న వస్తుందిలే, ఎవరికైనా వస్తుంది కదా. వస్తా వచ్చిందా? యోగికి రాదా? దానిలోకి వచ్చిందా? దేవుని వైపు చూడటం నేర్చుకుంటే రాదు. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమని చెప్పబడతా ఉందంటే, మనవలే శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా ఉండెను. దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. కనుక సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం దగ్గరికి పెట్టెళ్దాం. ధైర్యముతో అందరూ కొద్ది సమయం కళ్ళు మూసుకుని చేతులెత్తి ప్రభుకి అందరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థన చేద్దాం. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి తండ్రి, ఎంత మంచి రక్షకుడు, ఎంత మంచి కృపామయుడు, ఎంత మంచి సింహాసనము. నీ కృప ఉంటే చాలు ప్రభా, తండ్రి నీ కృప ఉంటే చాలు ప్రభా. సమీపింపరాని తేజస్సులో మహా తేజస్సులో నివసించేటువంటి దేవుడు, అన్రీచబుల్ గ్లోరీ, నీ ఊహకు అందదు. మనం ఊహించగలం, మన క్యాలిక్యులేషన్ ఈజ్ మియర్ వేస్ట్. నీ ఊహకు అందదు.